హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయానంద్ ఛానల్. ఈరోజు ఫ్రేజల్ వర్బ్స్లో సెషన్ 4. ఎందుకంటే ఫ్రేజల్ వర్బ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. రొటీన్గా మనం వాడే స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ బుకిష్ ఇంగ్లీష్లో కానీ చాలా ఎక్కువగా ఈ ఫ్రేజల్ వర్బ్స్ యూస్ఫుల్గా ఉంటాయి. దే క్యారీ డిఫరెంట్ మీనింగ్స్. వన్స్ అగైన్, ఫ్రేజల్ వర్బ్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్బ్ ప్లస్ preposition or verb plus adverb or verb plus preposition and adverb. ఇలా ఏదైనా కానీ ఉండొచ్చు. There are so many important phrasal verbs in English. ఓకే, మనం డైలీ కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ని డీల్ చేయడం అనేది జరుగుతుంటుంది. అన్నిటినీ కవర్ చేయలేము, బట్ దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దోస్ ఆర్ వెరీ మచ్ యూజ్డ్ ఇన్ ద లాంగ్వేజ్. అలాంటివి తీసుకుంటున్నాను నేను. సో అందులో ఈరోజు వాడే ఫ్రేజల్ వర్బ్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదొకసారి ఏంటో చూద్దాము. బిఫోర్ ద డిస్కషన్ స్టార్ట్స్, లెట్స్ రీడ్ ఎ షార్ట్ స్టోరీ బేస్డ్ ఆన్ దోస్ ఫ్రేజల్ వర్బ్స్. ఓకే, ఇప్పుడు మీకు ఒక స్టోరీ చూపిస్తాను. అందులో రెడ్ కలర్లో ఉంటాయి, అవన్నీ కూడా ఫ్రేజల్ వర్బ్స్. వాటి మీనింగ్ కాంటెక్స్ట్ని బట్టి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మనం డెఫినెట్గా దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? లెట్స్ రీడ్ ద పాసేజ్ నౌ. లెట్స్ రీడ్ ద స్టోరీ నౌ. A tough day at school. That's the story's name. Let's read like this. One afternoon, the teacher noticed the students whispering and laughing. She asked angrily, "What are you kids up to?" The class became silent at once. Just then, the principal bowed down on the classroom, walking in quickly. His sudden arrival made everyone nervous. The teacher knew that the students' behavior might bear on their final assessment. Later, when the matter was discussed, the students explained the truth. Their honesty bore out the teacher's belief that they were not doing anything seriously wrong. Okay? Still, it was a stressful day. The teacher tried to bear up and stay calm. She had to bear up under a lot of pressure from the management and parents. Okay. At the end of the day, she smiled and said to the students, "Please bear with me when I am strict. I only want you to do well." The students understood her feelings and promised to behave better. సో ఇక్కడ చూస్తే అండర్లైన్ చేసిన రెడ్ కలర్లో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా ఫ్రేజల్ వర్బ్స్. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ bow down on, bear on, bore out, bear up under, bear up, bear with. సో వీటన్నిటికీ కూడా కామన్గా ఉన్న ఫీచర్ ఏంటి? వర్బ్. వర్బ్ అనేది బేర్, బోర్, టెన్స్ ఏదైనా వాడచ్చని ఆల్రెడీ చెప్పాను. సో ప్రెజెంట్ ఫామ్లో బేర్, పాస్ట్ ఫామ్లో బోర్. ఓకే, పక్కనున్న యాడ్వర్బ్ కానీ ప్రెపోజిషన్స్ కానీ మారుతూ వచ్చాయి. అలాగే మనం అన్నిట్లోనే 2 వర్డ్స్ చూసాం, వర్బ్ ప్లస్ 1. ఓకే, ఇక్కడ బేర్ అప్ అండర్ దగ్గరికి వచ్చేటప్పటికి 3 వర్డ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ, ఇది బేర్ అప్, బేర్ అప్, అండర్. ఓకే, ఇవి 3 వర్డ్ కాంబినేషన్. అంటే 2 వర్డ్ ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి, 3 వర్డ్ ఫ్రేజల్ వర్బ్స్ కూడా ఉంటాయి. ఓకే, ఒక్కసారి ఈ మీనింగ్స్ కూడా చూద్దాం. సో bear down, move towards strongly or threaten. సో ఒకేసారి దూసుకుని రావటం, అది బెదిరించడానికి కావచ్చు, మరే కారణంగానైనా సరే ఒక్కసారిగా రావడం. ఓకే, దెన్ బేర్ ఆన్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎఫెక్ట్, తెలుగులో ప్రభావం చూపించటం. అంటే దాని తాలూకా ప్రభావం ఇంకో దాని మీద
ఉండడం అనే సందర్భంలో బేర్ ఆన్ వాడతాం. దెన్ బేర్ అవుట్, ప్రూవ్ టు బి ట్రూ, అదే నిజమని నిరూపించబడడం బేర్ అవుట్ అంటే. బేర్ అప్, ధైర్యంగా ఉండడం. ఓకే, దెన్ బేర్ అప్ అండర్ అంటే కోప్ విత్ స్ట్రెస్ ఆర్ ప్రెషర్ ఇంగ్లీష్లో అయితే, తెలుగులో ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డం. బేర్ అప్ అండర్ అంటే ఒత్తిడిని తట్టుకొని దాన్ని తట్టుకుంటూ నిలబడ్డం. ఓకే, దెన్ బేర్ విత్ అంటే ఓర్పుగా ఉండటం. ఈ అర్థాల్లో ఈ ఫ్రేజల్ వర్బ్ని ఈ స్టోరీలో వాడడం అయితే జరిగింది. మరొకసారి చూడండి, బే డౌన్ ఆన్, బలంగా ముందుకు రావడం. ఇక్కడ సెంటెన్స్ ఎక్కడుంది? ఫస్ట్ లో, జస్ట్ దెన్ ద ప్రిన్సిపల్ బో డౌన్ ఆన్ ది క్లాస్ రూమ్. బో డౌన్ ఆన్ ది క్లాస్ రూమ్, వాకింగ్ ఇన్ క్విక్లీ, అప్పుడే ప్రిన్సిపల్ గారు క్లాస్లోకి దూసుకుని వచ్చారు అనే మీనింగ్ తో ఉంది అక్కడ. ఓకే, దెన్ సెకండ్ వర్డ్ ఏంటో చూద్దాం. బేర్ ఆన్, ప్రభావం చూపటం. సెకండ్, బేర్ ఆన్, ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎఫెక్ట్ ఆర్ ప్రభావం చూపడం అనేది. ఇది ఎక్కడొచ్చింది? ఇక్కడ. హిస్ సడన్ అరైవల్ మేడ్ ఎవ్రీవన్ నర్వస్. The teacher knew that the students' behavior might bear on their final assessment. ఇలాంటి స్టూడెంట్స్ బిహేవియర్ ఉంటే, ఇలాంటి బిహేవియర్ వల్ల అది వాళ్ళ ఫైనల్ అసెస్మెంట్ అంటే ఎగ్జామ్స్ మీద ప్రభావం చూపిస్తుందేమో, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందేమో అని టీచర్ తెలుసు. అలా ఉంటే అలా జరుగుతుందని టీచర్కి తెలుసు. దెన్ దేర్ ఆనెస్టీ బోర్ అవుట్ ద టీచర్స్ బిలీఫ్ దట్ దే వర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ సీరియస్లీ రాంగ్. ఇక్కడ బోర్ అవుట్ వాడడం జరిగింది. బోర్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రూవ్ టు బి ట్రూ, నిజమని నిరూపించబడ్డం. ఇక్కడ ఏంటి నిరూపించబడింది? దేర్ ఆనెస్టీ. హూజ్ ఆనెస్టీ? స్టూడెంట్స్ ఆనెస్టీ బోర్ అవుట్ అంటే ప్రూవ్ టు బి ట్రూ. ద టీచర్స్ బిలీఫ్ దట్ దే వర్ డూయింగ్ ఎనీథింగ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ సీరియస్లీ రాంగ్. టీచర్ నమ్మకం ఏంటి? వాళ్ళు ఏది అల్లరి చేయలేదు అని. ఆ నమ్మకాన్ని నిజమని నిరూపించింది వాళ్ళ ఆనెస్టీ అన్నమాట. అక్కడ బోర్ అవుట్. అలాగే స్టిల్ ఇట్ వాజ్ ఎ స్ట్రెస్ఫుల్ డే, అయినప్పటికీ ద టీచర్ ట్రైడ్ టు బేర్ అప్ అండ్ స్టే కామ్. బేర్ అప్ అంటే ఏముంది ఇక్కడ చూసాం, ఇక్కడ చూడండి. బేర్ అప్ అంటే రిమైన్ స్ట్రాంగ్ ఇన్ డిఫికల్టీ, ధైర్యంగా ఉండడం అనేది బేర్ అప్. ఎవరిక్కడ? హూ బోర్ అప్? ద టీచర్ ట్రైడ్ టు బేర్ అప్, ఇది పాస్ట్ ఫామ్ లో ఉంది. ద టీచర్ ట్రైడ్ టు బేర్ అప్ అండ్ స్టే కామ్, చాలా ప్రశాంతంగా ఉండి నిలబడడానికి ప్రయత్నం చేశారు ఆవిడ. షీ హ్యాడ్ టు బేర్ అప్ అండర్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ అండ్ పేరెంట్స్. అలా ఉండడానికి బేర్ అప్ అండర్ ఏముంది? బేర్ అప్ అండర్ అంటే ఒత్తిడిని తట్టుకోవడం. ఆ పరిస్థితిలో పేరెంట్స్ నుంచి, మేనేజ్మెంట్ నుంచి కూడా చాలా ఒత్తిడి వచ్చింది. అయినప్పటికీ ఆవిడ షీ బోర్ అండర్, నిలబడింది ఆవిడ. దెన్ ప్లీజ్ బేర్ విత్ మీ వెన్ ఐఎమ్ స్ట్రిక్ట్ అని టీచర్ స్టూడెంట్స్తో, ప్లీజ్ బేర్ విత్ మీ వెన్ ఐఎమ్ స్ట్రిక్ట్, నేను స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు నన్ను కొంచెం భరించండి, నా మాటలు, నా స్ట్రిక్ట్నెస్ని కొంచెం తట్టుకోండి అని స్టూడెంట్స్కి చెప్పింది. బేర్ విత్ అంటే బీ పేషెంట్, ఓర్పుగా ఉండడం. ఇలాగా ఒకే వెర్బ్తో ఉన్నటువంటి డిఫరెంట్ ఫ్రేజల్ వెర్బ్స్ని ఈ కాంటెక్స్లో వాడడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఒక్క మీనింగ్స్ ఈ కాంటెక్స్లోనే కాకుండా మళ్ళీ మనం ఈ ఫ్రేజల్ వెర్బ్ని డిఫరెంట్ సెంటెన్సెస్లో అసలు ఎలా సెంటెన్స్ యూసేజ్లో ఎలా చేయాలి, ఎలా వాడచ్చు అనేది కూడా చూద్దాం. ఓకేనా? మొత్తం 6 ఫ్రేజల్ వెర్బ్స్ విత్ ఇన్ సెంటెన్సెస్ యూసేజ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, నౌ లుక్ ఎట్ ద usage of these phrasal verbs in sentences. Okay, let's look at the first one, bear down on. ఏమనుకున్నాం? బలంగా ముందుకు రావడం, తోసుకొని రావడం, దూసుకొని రావడం. ఓకే, మనం స్టోరీలో ఒక సెంటెన్స్ చూసాం. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, ఇంకా సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ది స్టార్మ్ ఈజ్ బేరింగ్ డౌన్ ఆన్ ద కోస్ట్. ఇక్కడ ఒకసారి టెన్స్ చూడండి. ఇది బేస్ ఫామ్ లో ఉంది, ప్రెసెంట్ ఫామ్ లో ఉంది. స్టోరీలోకి వెళ్తే అది పాస్ట్ ఫామ్ లో ఉంది స్టోరీ కాబట్టి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈజ్ ఇంగ్ అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ ఫామ్ లో ఉన్నదన్నమాట. ఇంగ్ ఉంటే ఎప్పుడు కూడా కంటిన్యూటీని
ఇండికేట్ చేస్తుంది. ది స్టార్మ్ ఈజ్ బేరింగ్ డౌన్ ఆన్ ద కోస్ట్. ఓకే, బేరింగ్ డౌన్ అంటే దూసుకొస్తుంది. ఏంటి దూసుకొస్తుంది? స్టార్మ్ తుఫాను దూసుకొస్తుంది. ఎటువైపు? కోస్ట్ వైపు అనమాట, తీరానికి దూసుకుని వస్తుంది అనే అర్థంలో బేరింగ్ డౌన్. అది అయిపోయిన ఒకవేళ అలా జరిగి గతంలో జరిగింది అనుకోండి, ఇక్కడ కూడా ద స్టార్మ్ ఈజ్ ఉండదు, ఇంకా ద స్టార్మ్ బోర్ డౌన్ ఆన్ ద కోస్ట్ అని చెప్తాం. సెకండ్, ద పోలీస్ బోర్ డౌన్ ఆన్ ద థీఫ్. ఇక్కడ కూడా సేమ్ ఫ్రేజల్ వెర్బ్. ఓకే, టెన్స్ మారింది. ఇక్కడ బేరింగ్ వచ్చింది, ఇక్కడ బోర్ వచ్చింది, పాస్ట్ ఫామ్ లో ఉందన్నమాట. ఎందుకంటే అయిపోయింది, ఇది అయిపోయిన యాక్షన్, పాస్ట్ యాక్షన్ కాబట్టి. ద పోలీస్ బోర్ డౌన్ ఆన్ ద థీఫ్. ఎవరు దూసుకొచ్చారు? పోలీసులు దొంగపైకి దూసుకుని వచ్చారు. ఓకే, దెన్ థర్డ్ వన్, డెడ్ లైన్స్ ఆర్ బేరింగ్ డౌన్ ఆన్ అస్. డెడ్ లైన్స్ అంటే ఇంకా టైం దగ్గర పడుతూ ఉంటుంది. ఆ డేట్ లాస్ట్ డేట్, లాస్ట్ టైము, లాస్ట్ మినిట్, ఇలాగా చివరి క్షణాలు అనమాట. ఆ చివరి క్షణాలు దగ్గర పడుతున్న కొద్దీ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఒత్తిడిని తెచ్చేవేంటి ఇప్పుడు? డెడ్ లైన్స్. డెడ్ లైన్స్ ఆర్ బేరింగ్ డౌన్ ఆన్ అస్. మా అందరి మీద కూడా డెడ్ లైన్స్ ఒత్తిడిని పెంచుతున్నాయి. చూడండి, గడువులు మనపై ఒత్తిడి పెడుతున్నాయి. మనపై కావచ్చు, మాపై కావచ్చు. అజ్ అంటే రెండు రకాల అర్థాలు కూడా వస్తాయి. ఓకేనా? అజ్, వి ఇలా ఉంటాయి. అవి కేసుల్లో వేరే క్లాస్లో చెప్తాను నేను. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, షీ బోర్ డౌన్ ఆన్ హిమ్ యాంగ్రీలీ. ఇక్కడ కూడా బోర్ పాస్ట్ ఫామ్ లో ఉంది చూడండి. ఓకే, షీ బోర్ డౌన్ ఆన్ హిమ్ యాంగ్రీలీ. ఆమె దూసుకెళ్ళింది అతనిపైకి. ఎలాగా? కోపంగా. ఆమె కోపంగా అతని వైపు దూసుకొచ్చింది. ఓకే, ఇలాగా ఈ బేర్ డౌన్ ఆన్ 3 వర్డ్ ఫ్రేజల్ వెర్బ్ ఇది. దీన్ని డిఫరెంట్ కాంటెక్స్ట్ లో టెన్స్ మార్చి, పాస్ట్ అయితే బోర్ డౌన్ ఆన్ అని, ప్రెసెంట్ కంటిన్యూస్ లో అయితే బేరింగ్ డౌన్ ఆన్ అని వాడడం జరిగింది. ఓకే, ఇందులో ఒక 2 ప్రెసెంట్ కంటిన్యూస్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 2 పాస్ట్ లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ వన్, బేర్ ఆన్. బేర్ ఆన్ అంటే ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఎఫెక్ట్ ఇంగ్లీష్ మీనింగ్ అయితే. తెలుగులో అయితే ప్రభావం చూపటం. ఓకే, అక్కడేంటి? టీచర్ ఏమనుకున్నారు? ఇలాంటి బిహేవియర్ ఉంటే స్టూడెంట్స్ బిహేవియర్ ఖచ్చితంగా అసెస్మెంట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఏం చూపిస్తుంది? ఇన్సిడెంట్ ఇలాంటి బిహేవియర్ చూపిస్తుంది అనేది ఆవిడ నమ్మకం. ఓకే, ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ చూద్దాం, డిఫరెంట్ కాంటెక్స్ట్. ఇక్కడ హిజ్ పాస్ట్ రికార్డ్ విల్ బేర్ ఆన్ ద ఫైనల్ డెసిషన్. హిజ్ పాస్ట్ రికార్డ్ విల్ బేర్ ఆన్ ద ఫైనల్ డెసిషన్ అంటే గత చరిత్ర ఏదైతే ఉందో పాస్ట్ రికార్డు, అది ఇప్పుడు తుది నిర్ణయం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అంటే గతంలో ఉన్నటువంటి చరిత్ర బిహేవియర్ ఎలా ఉందో అది ఇప్పుడు నిర్ణయం మీద ప్రభావం చూపిస్తుంది. అతని గత రికార్డు తుది నిర్ణయంపై ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావం చూపిస్తుంది అన్న అర్థంలో బేర్ ఆన్ అనే ఫ్రేజల్ వెర్బ్ ని వాడతాం. ఓకే, దిస్ పాయింట్ డస్ నాట్ బేర్ ఆన్ ద ఇష్యూ. ఈ విషయం సమస్యపై ప్రభావాన్ని చూపదు. ఇక్కడ నెగటివ్ సెన్స్ లో వాడారు. దిస్ పాయింట్ అంటే ఈ విషయం లేదా ఇన్సిడెంట్, ఎనీథింగ్, డస్ నాట్ బేర్ ఆన్ ద ఇష్యూ. డస్ నాట్ బేర్ ఆన్ అంటే ప్రభావాన్ని చూపించదు. దేని మీద? ఇష్యూ మీద ప్రభావాన్ని చూపించదు. ఓకే, హర్ బిహేవియర్ మే బేర్ ఆన్ హర్ ప్రమోషన్. ప్రమోషన్ రావాలంటే మంచి బిహేవియర్ కూడా కావాలి కదా. ఇక్కడ హర్ బిహేవియర్ మే బేర్ ఆన్ హర్ ప్రమోషన్. ఆమె ప్రవర్తన, ఆమె పదోన్నతిపై ప్రభావాన్ని చూపించవచ్చు. మే అంటే ఎప్పుడు కూడా ప్రాబబిలిటీని సూచిస్తుంది. అవుతుందని చెప్పదు, అవదని చెప్పదు, అవ్వచ్చు అనే పాసిబిలిటీని ఇండికేట్ చేస్తుంది. సో హర్ బిహేవియర్ మే బేర్ ఆన్ హర్ ప్రమోషన్. దేని మీద చూపిస్తుంది? ఆవిడ ప్రమోషన్ మీద ఆమె ప్రవర్తన ప్రభావాన్ని చూపించవచ్చు. ఓకే, ద నెక్స్ట్ వన్, హిస్ బిహేవియర్ మే బేర్ ఆన్ ద డెసిషన్. అలాగే సేమ్ ఇంచుమించుగా అలాంటి సెంటెన్సే. అతని ప్రవర్తన నిర్ణయం మీద ప్రభావాన్ని చూపవచ్చు. ఇక్కడ కూడా మే ఉంది కాబట్టి చూపవచ్చు. ఐ మే గో. మే వాడకం ఎలా ఉంటుందంటే యూసేజ్, ఐ మే గో నేను వెళ్ళవచ్చు. ఐ విల్ గో అంటే నేను వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. కానీ ఐ మే గో అంటే నేను వెళ్ళొచ్చు,
ఇన్ ద సెన్స్ ఒక్కొక్కసారి వెళ్ళకపోవచ్చు కూడా, అంటే 100% గ్యారంటీ లేనప్పుడు కానీ వెళ్తాను అనే నమ్మకం ఉన్నప్పుడు ఐ మే గో, బట్ ఖచ్చితంగా వెళ్తాను ఎలా డౌట్ లేదన్నప్పుడు ఐ విల్ గో అని వాడతాం. సో మే వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా పాసిబిలిటీ, చెయ్యొచ్చు, చూడొచ్చు, వెళ్ళొచ్చు అనేది, ఓకే, కలవచ్చు అలాగే. సో 2 అయ్యాయి. థర్డ్ వన్, బేర్ అవుట్, ప్రూవ్ టు బి ట్రూ, నిజమని నిరూపించడం. ఇక్కడ స్టూడెంట్స్ ఆనెస్టీ టీచర్ బిలీఫ్ ని నిజమని నిరూపించింది అనమాట. అంటే టీచర్కి పిల్లల మీద నమ్మకం ఉంది, దే ఆర్ నాట్ సో బ్యాడ్ అనేది. ఆ నమ్మకాన్ని వాళ్ళ ఆనెస్టీ నిజం చేసింది. ఓకే, అది ఆ కాంటెక్స్ట్ లో అక్కడ వాడడం జరిగింది. ఇక్కడే ఉంది చూడండి, ద ఎవిడెన్స్ బేర్స్ అవుట్ హిస్ క్లెయిమ్. ఓకే, ఎవిడెన్స్ అంటే ఆధారాలు, అతని వాదన్నే నిజమని నిరూపిస్తున్నాయి. ఇక్కడ ప్రెజెంట్ ఫామ్ లో వాడడం జరిగింది. ప్రెజెంట్ ఫామ్ థర్డ్ పర్సన్ సింగులర్ అవడం వల్ల ఎస్ చేరింది, అదర్వైజ్ బేర్ అనే అంటాము. ఇక్కడ ఎవిడెన్స్ థర్డ్ పర్సన్, ఎవిడెన్స్ అనేది సింగులర్, ప్రెజెంట్ టైం కాబట్టి ఎవిడెన్స్ ఎస్ అనేది వర్బ్ కి చేరింది. సో ది ఎవిడెన్స్ బేర్స్ అవుట్ హిజ్ క్లెయిమ్. ఈ ఆధారము అతని వాదన్ని నిజమని నిరూపిస్తున్నాయి అనే అర్థం. అంటే ఇంత పదానికి, ఇంత పెద్ద పదానికి బేర్స్ అవుట్ అనే సింపుల్ ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ ని కన్వే చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ద రిపోర్ట్ బేర్స్ అవుట్ ద ఫియర్స్. ఈ రిపోర్ట్ నివేదిక మా భయాలు నిజమని చూపుతోంది. నిజమని చూపించడం బేర్స్ అవుట్ అంటే కదా. దిస్ రిపోర్ట్ బేర్స్ అవుట్ అవర్ ఫియర్స్, మేము ఎంత భయపడ్డామో అలాగే రిపోర్టు అవన్నీ కూడా నిజమనే నిరూపిస్తోంది రిపోర్ట్. దెన్ ద రిజల్ట్స్ బేర్ అవుట్ ద టీచర్స్ ఒపీనియన్. రిజల్ట్స్ వచ్చి మంచిగా వచ్చాయి కాబట్టి టీచరు అభిప్రాయం ఏదైతే ఉందో, నా క్లాస్లో పిల్లలందరూ మంచిగా పాస్ అవుతారని టీచర్ ఒపీనియన్ ఏదైతే ఉందో ఆ ఒపీనియన్ ని నిజమని చెప్పే ఎవరు చెప్పారు? రిజల్ట్స్ చెప్పాయి. సో ద రిజల్ట్స్ బేర్ అవుట్ ద టీచర్స్ ఒపీనియన్, నిజమని నిరూపించాయి. దెన్ ద ఫ్యాక్ట్స్ బేర్ అవుట్ హర్ స్టోరీ. ఇక్కడ వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవి ఆమె కథని నిజమని నిరూపిస్తున్నాయి. ఇలాగా బేర్ అవుట్ అనే ఫ్రేజల్ వర్బ్ ని నిజమని నిరూపించడం అనే అర్థంలో డిఫరెంట్ కాంటెక్స్ట్ లో ఎలా వాడచ్చో చూసాము. దెన్ ఫోర్త్ వన్. నౌ ఫోర్త్ వన్, లుక్ ఎట్ ద ఫోర్త్ వన్, బేర్ అప్. రిమైన్ స్ట్రాంగ్ ఇన్ డిఫికల్టీ. కష్ట సమయాలని ధైర్యంగా ఎదుర్కోవడం, షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అన్నమాట. అలా ఉండగలగడాన్ని బేర్ అప్. ఓకే, షీఈస్ బేరింగ్ అప్ బ్రేవ్లీ ఆఫ్టర్ ది యాక్సిడెంట్. జనరల్గా యాక్సిడెంట్ అయిన తర్వాత మనోధైర్యం సన్నగిలుతుంది, ఫిజికల్ గా దెబ్బలు తగులుతాయి, వాటి నుంచి రికవర్ అవుతాం, కానీ మనసులో కూడా భయం ఉంటుంది అన్నమాట. సో షీఈస్ బేరింగ్ అప్ బ్రేవ్లీ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమె ధైర్యంగా ఎదుర్కొంటోంది, ఆ సిచ్యుయేషన్ ని ధైర్యంగా ఎదుర్కొంటోంది. నెక్స్ట్, హీఈస్ బేరింగ్ అప్ వెల్ డెస్పైట్ హిజ్ ఇల్నెస్. ఒంట్లో బాగా లేనప్పటికీ, అనారోగ్యంగా ఉన్నప్పటికీ అతను ధైర్యంగా ఉన్నాడు అని. బేరింగ్ అప్, ఆ సిచ్యుయేషన్ ని, అనారోగ్య పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొంటున్నాడు. హీఈస్ బేరింగ్ అప్, అది టెన్స్ ప్రెసెంట్ లో ఉంది, కంటిన్యూస్ లో, అంటే స్టిల్ హీఈస్ అన్హెల్దీ అండ్ హీఈస్ ఫేసింగ్ దట్ అన్హెల్దీ సిచ్యుయేషన్ అండ్ హీఈస్ బేరింగ్ అప్ వెల్. ఓకే, ట్రై టు బేర్ అప్ డ్యూరింగ్ హార్డ్ టైమ్స్. కష్ట సమయంలో ధైర్యంగా ఉండు అని ఇది ఒకరికి చెప్తున్నట్లుగా ఉంది కదా. దిస్ ఇస్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఓకే, ఇదొక స్టేట్మెంట్, ఇదొక ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇవి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో చెప్తాను. ఓకేనా. ట్రై టు బేర్ అప్ డ్యూరింగ్ హార్డ్ టైమ్స్, కష్టకాలంలో ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించు, ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించు. ఓకే, అది బేరప్. షీఈస్ బేరింగ్ అప్ వెల్ ఆఫ్టర్ ది లాస్. అలాగే నష్టం వచ్చింది, అది వ్యాపారంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, నష్టం వచ్చింది, బట్ వాట్ ఈస్ షీ డూయింగ్? షీఈస్ బేరింగ్ అప్ వెల్ ఆఫ్టర్ ది లాస్. ఆ నష్టం తర్వాత, నష్టానంతర కాలంలో నష్టం కలిగాక కూడా ఆమె ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటుంది, అంటే ధైర్యంగా ఉన్నది అని. ఓకేనా. దెన్ ఫిఫ్త్ వన్, బేర్ అప్ అండర్.
అంటే కోప్ విత్ స్ట్రెస్ ఆర్ ప్రెషర్, ఒత్తిడిని తట్టుకోవడం. ఒత్తిడి అనేది అందరికీ ఏదో ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. ఓకే, అలాంటి ఒత్తిడి వచ్చినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా దానికి కోపింగ్ మెకానిజమ్స్ ఉంటాయి, వాటి ద్వారా ఆ ఒత్తిడిని ఎదుర్కొంటుంది అనమాట. సో అది బేరప్ అండర్ అంటే కోప్ విత్ స్ట్రెస్, ఒత్తిడిని ఎదుర్కొనే మార్గాలులో పయనిస్తుంది. హీఈస్ బేరింగ్ అప్ అండర్ ఎగ్జామ్ ప్రెషర్. చెప్పానుగా ఒత్తిడిలో రకరకాలు ఉంటాయి. ఎగ్జామ్ ప్రెషర్ ఇక్కడ పరీక్షల ఒత్తిడిని తట్టుకుంటున్నాడు. అమ్మో పరీక్షలు వస్తాయని భయపడి ఒత్తిడిని ఫీల్ అయితే ఆ పరీక్షలు రాయలేరు, చదువుకున్న కూడా రాయలేరు. బట్ ఈ కోపింగ్ మెకానిజం ద్వారా దాన్ని ఎదుర్కోవచ్చు. దట్ ఈస్ బేరింగ్ అప్. దెన్ షీ బోర్ అప్ అండర్ హెవీ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ చూడండి ఈజ్ ఇంగు ఉంది, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది ఇక్కడ ఈ ఫ్రేజల్ వెర్బ్. ఇక్కడికి వచ్చేటప్పటికి షీ బోర్ అప్ పాస్ట్ ఫామ్ లోకి వచ్చింది, పాస్ట్ టెన్స్. షీ బోర్ అప్ అండర్ హెవీ రెస్పాన్సిబిలిటీ. ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, బరువులు బాధ్యతలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా తట్టుకుంది. ఆ బాధ్యతల వల్ల కూడా ఒత్తిడి వస్తుంది కదా, ఆ ఒత్తిడిని కూడా తట్టుకుంది అనమాట. షీ బోర్ అప్. దెన్ నెక్స్ట్ వన్, ఫ్యూ పీపుల్ కెన్ బేర్ అప్ అండర్ సచ్ స్ట్రెస్. అలా కొద్ది మందే తట్టుకోగలరు. అలాంటి స్ట్రెస్ ని తట్టుకోవడం కొద్ది మందికే సాధ్యం. అక్కడ మళ్ళీ తట్టుకోవడం, ఫ్యూ పీపుల్ కెన్ బేర్ అప్ అండర్ సచ్ స్ట్రెస్. ఓకే, హీఈస్ బేరింగ్ అప్ అండర్ హెవీ ప్రెషర్. ఇక్కడ కూడా ఇతను కూడా ఇక్కడ హెవీ ప్రెషర్ ని, అధిక ఒత్తిడిని తట్టుకుంటున్నాడు. సో ఇక్కడ టెన్స్ లో ఒకసారి చూస్తే ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉంది బేరింగ్ అప్ అండర్, అండర్ తో కలిపి ఇక్కడ రెడ్ కలర్ లో రాలేదు. బేరింగ్ అప్ అండర్ అనేది ఈ 3 వర్డ్స్ కలిపి ఫ్రేజల్ వెర్బ్. ఇక్కడ కూడా అన్ని సెంటెన్సెస్ లో కూడా ఇక్కడ కరెక్ట్ గా వచ్చింది హైలైటింగ్. ఈ మూడిట్లో కూడా అండర్ హైలైట్ అవ్వలేదు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఓకే, సో ఇక్కడ పాస్ట్ ఫామ్. ఇక్కడ చూడండి, ఫ్యూ పీపుల్ కెన్ బేర్ అప్ అండర్ సచ్ స్ట్రెస్. ఇది కూడా ప్రెసెంట్ ఫామ్ లోనే ఉన్నది, కాకపోతే ఇది కంటిన్యూస్ లో ఉంది, ఇది సింపుల్ ప్రెసెంట్ లో ఉంది. ఇక్కడ మళ్ళీ చూడండి, హీఈస్ బేరింగ్ అప్, ఇది కూడా కంటిన్యూస్ ప్రెసెంట్ కంటిన్యూటీలో ఉన్నది. ఓకేనా. దెన్ సిక్స్త్ వన్ లో బేర్ విత్, బీ పేషెంట్. ఇది కూడా ఒకళ్ళకి చెప్పడం అనమాట, ఓర్పుగా ఉండండి అని చెప్పడానికి మీరు అని వాడతాం అనమాట. ఓర్పుగా ఉండడం అనే అర్థంలో వాడచ్చు. అక్కడ స్టూడెంట్స్ కి చెప్పిన టీచర్, ప్లీజ్ బేర్ విత్ మీ వెన్ ఐఎమ్ స్ట్రిక్ట్. నేను స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు మీరు కోపం తెచ్చుకోవద్దు, టీచర్ స్ట్రిక్ట్ గా ఉన్నారని అనుకోవద్దు, ప్లీజ్ బేర్ విత్ మీ. నా కోపాన్ని కొంచెం తట్టుకుంటే అందులోనే మీ మంచి ఉంటుంది అని ఒక టీచర్ స్టోరీలో చెప్పింది. సో ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో కూడా ప్లీజ్ బేర్ విత్ మీ వైల్ ఐ ఎక్స్ప్లెయిన్. ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకముందే నాకు తెలియదు, నాకు అర్థం కాలేదు, ఇది చాలా కష్టం అని అనుకోవద్దు అని చెప్పే సందర్భంలో ప్లీజ్ బేర్ విత్ మీ వైల్ ఐ ఎక్స్ప్లెయిన్. నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దయచేసి ఓర్పుగా ఉండండి. ఓకే, బేర్ విత్ అస్ డ్యూరింగ్ ద డిలే. ఒక్కొక్కసారి లేట్ గా వస్తున్నప్పుడు ఎన్ని పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్న టైంకి వెళ్ళలేనప్పుడు అవతల వాళ్ళకి, మన కోసం ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకి ఇలా చెప్పొచ్చు అనమాట, బేర్ విత్ అస్ డ్యూరింగ్ ద డిలే. ఈ లేట్ అయినప్పుడు దయచేసి మాతో ఓర్పుగా ఉండండి, మా కోసం ఓర్పుగా ఉండండి అని చెప్పడం. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ. సో అలా ఉన్న తర్వాత, అంటే ఓర్పుగా ఉన్నారు అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ చెప్పే సందర్భంలో కూడా ఇలా వాడచ్చు, థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ మీ, నాతో ఇలా ఉన్నందుకు ధన్యవాదాలు. దెన్ ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ ఎ మినిట్. అలా అదే కాంటెక్స్ట్ లో ఒక్క నిమిషం నా కోసం ఓర్పు వహించగలవా అని చెప్పడం అనమాట, ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ ఎ మినిట్. ఓకే, ఇవి ఇలాగా 6 ఈ స్టోరీలో వాడినటువంటి 6 ఫ్రేజల్ వెర్బ్స్. బేర్ అనే వెర్బ్ బేస్ ఫామ్, దాంతో ఫామ్ అయిన ఫ్రేజల్ వెర్బ్స్, వాటి అర్థాలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తుంటే కాంటెక్స్ట్ ని బట్టి అసలు మనం లిటరరీ మీనింగ్ ఒకలా ఉంటే ఈ ఫ్రేజల్ వెర్బ్ రూపం వచ్చేటప్పుడు దాని అర్థం పూర్తిగా మారింది, చాలా డిఫరెంట్ గా ఉంది. కానీ తెలిస్తే మనం ఈజీగా వాటిని అర్థం చేసుకోగలం. అట్ ద సేమ్ టైం వీ కెన్ ఆల్సో యూజ్ దెమ్. ఓకే, ఇలాగా మీరు మరికొన్ని సెంటెన్సులు డిక్షనరీలో చూసినా లేకపోతే గూగుల్ చేసినా మీకు బోల్డ్ సెంటెన్స్ దొరుకుతాయి. అసలు వాటి అన్నిటికన్నా కూడా ఇవే సెంటెన్సుల్ని మీరు మార్చి మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటే అట్లీస్ట్ ఒక ఫ్రేజల్ వెర్బ్ కి ఒక 3 సెంటెన్సెస్ అయినా
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్లీజ్ బేర్ విత్ మీ వైల్ ఐ ఎక్స్ప్లెయిన్, ఇది ఉంది కదా, ఈ సెంటెన్స్ ఉంది కదా, దీన్నే మీరు మార్చి ప్లీజ్ బేర్ విత్ మీ వైల్ హీ ఎక్స్ప్లెయిన్స్ అంటే ఇక్కడ ఇది మారుస్తాం సబ్జెక్ట్. ఓకే, ఐ తీసేసి హీ ఎక్స్ప్లెయిన్స్ అనొచ్చు, వైల్ వి ఎక్స్ప్లెయిన్ అనొచ్చు. ఓకే, ఇలాగ మనం ఇక్కడ మార్చుకొని పెట్టచ్చు. అలాగే వైల్ ఐ ఇక్కడ వెర్బ్ కూడా మార్చుకోవచ్చు. ప్లీజ్ బేర్ విత్ మీ వైల్ ఐ కుక్, వైల్ ఐ రైట్. ఓకే, అలాగా ఇక్కడ వెర్బ్ మార్చుకుని సెంటెన్స్ రాసుకోవచ్చు. ఇక్కడ ఐకి బదులుగా వేరే ప్రొనౌన్స్ వాడి కూడా సెంటెన్స్లు తయారు చేసుకోవచ్చు. అలాగా ఒక్కొక్క ఫ్రేజల్ వెర్బ్కి ఒక 3 సెంటెన్సెస్ మినిమం మీరు వెర్బ్గా ఐదర్ వెర్బ్ ఆర్ సబ్జెక్ట్ మార్చుకుని రాసుకుంటే ఓన్ సెంటెన్సెస్ మీకు ఇంకా వీటి మీద గ్రిప్ వస్తుంది. మరిన్ని ఫ్రేజల్ వెర్బ్స్ నెక్స్ట్ క్లాసుల్లో డీల్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఇది అందరికీ కూడా కొంచెం అవసరమైనటువంటిది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. ఇంకా ఏమన్నా మీకు అవసరమైతే అందులో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ అది కూడా తప్పకుండా దాని మీద ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.